సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరో తెలుసా యేసయ్యా అని చెబుతా వినోయాన్ని పాట పాడుకుంటూ వచ్చాము. మరి ఈయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన కన్యక గర్భాన ఉదయించి పరలోకము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడుగా ఆయనను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పరిశుభ్రమైన బైబిల్ చదివిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. కనుక ప్రియమైన వారలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుకనే ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు తనంతకు తానుగా ఈ మానవ లోకాన్ని ప్రేమించినందున తానే ఒక కన్యక గర్భాన ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితము జీవించాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మనిషిని ప్రేమించటానికి వచ్చాడు. మనుషులను ప్రేమించటానికి. మనుషుల్ని ఎందుకు ప్రేమించాలి అని అంటే మనిషి యొక్క జీవితము విలువైనది. మనిషి యొక్క జీవితంలో ప్రాణం ఉంది. మనిషి యొక్క శరీరంలో మరి ఆ రక్త మాంసాలు ఉన్నాయి, అనగా శరీరము, రక్తము, అలాగే మరి ఆత్మ, ప్రాణము, ఇవన్నీ కూడా మనిషిలోనే ఉన్నాయి. జంతువులకి ప్రాణం ఉంటుంది, ఆత్మ లేదు. కొన్ని మొక్కలకి మనం చూస్తూ ఉన్నాం. కనుక మనిషి విలువైనటువంటి వాడు. కనుక ఈ మనిషి నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఎవరిని కూడా నశించిపోకూడదు, అందరూ కూడా మారు మనసు పొందాలని, అంటే వారిని వారి యొక్క మనసులు మారాలని, వారు ఆ రక్షణ మార్గంలోకి రావాలని, ఆ పాపములోకి ఉన్నటువంటి వారు నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి వారిని ఆయన రక్షించాలని ఆయన ఏకైక కుమారుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆకాశమును, ఆ యొక్క పరలోకమును వదిలిపెట్టి భూమి మీదకి మనుషుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుడిగా రావచ్చు కదా, మనుషుడిగా ఎందుకు రావాలి అని అంటే, ఇప్పుడు మనం మనుషులుగా మనం ఉన్నాం. మన కాళ్ళ కింద మరి చీమలు, ఏమైనా చిన్న చిన్న పురుగులు కాళ్ళ కింద పడి వాటిని ఒత్తిడికి చనిపోతాయి. అది చెప్తాం, మనం వాటి అల్లొద్దని చెప్తే నీ భాష ఆ చీమకి అర్థమవుతుందా అంటే అర్థం కాదు. మరి ఎట్లాగా ఆ చీమకు చెప్పాలంటే మనం కూడా చీమలాగా వెళ్ళినప్పుడు ఆ చీమ భాషలో చెప్తాం, అప్పుడు దానికి అర్థం అవుతుంది. కాబట్టి మనిషి కూడా మరి మనిషి యొక్క భాషలో తెలియపరచాలంటే దేవుడు అక్కడి నుంచి మనిషి ఆకారంలోకి వచ్చాడు. అందుకనే మనిషి ఆకారంలోకి వచ్చి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో పరలోకంలోనికి రాడని. కనుక ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. చాలా మంది తెలియదు, ఇదేదో వేరే వాళ్ళకి సంబంధించినటువంటిదిలే, మనకు సంబంధించింది కాదు అనుకుంటారు. ఆయన పేరే సత్యం, ఈజ్ అ ట్రూత్. ఆయన మార్గం, ఆయన మంచి మార్గములో ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకుని ఎవరైతే ఆయనను అంగీకరించినటువంటి వారు ఉన్నారో వారి మార్గాలన్నీ కూడా మారిపోయినాయి. ఇంతకుముందు తాగేవారు, ఇంతకుముందు తిరిగేవారు, ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాళ్ళు, ఇంతకుముందు దొంగతనాలు చేసేవాళ్ళు, ఇంతకుముందు అనేకమైనటువంటి ఆ రకరకాల ఏమైనటువంటి కార్యాలు చేసేవారు. ఎప్పుడైతే యేసు ప్రభు మార్గంలోకి వచ్చారో వారి మార్గాలు, వారి యొక్క నడతలన్నీ మారిపోయినాయి. దొంగతనం లేదు, అబద్ధాలు లేదు, దేవదృష్టిలు లేదు, ఏమి లేదు. వారు చక్కగా ఉన్న దాంట్లోనే మరి తింటూ ఉన్న దాంట్లోనే ఒక డిసిప్లిన్ లైఫ్గా ఉన్నారు. ఇది మంచిది కాదా? మరి ఏం చెప్తా ఉంది? కనుక ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారు వారి హృదయాల్లో సరైనటువంటి మార్గంలోకి వస్తారు. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే లోకంలో ఉన్న వారందరూ ప్రేమించడానికి వచ్చాడు. ఈ లోకంలో అంతే ఈ యొక్క మన దాసరపాలెం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీవు, నేను, మనందరూ కూడా ఉన్నాం. కనుక మనందరిని ప్రేమించడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఇంకా మరి ఆయనను అంగీకరించడానికి నువ్వు ఇష్టపడితే
ఆయనను చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ పాపాలను కూడా క్షమిస్తాడు. ఎందుకంటే లోకాసువార్తలో బైబిల్ చెప్తుంది, ప్రజలు నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి రావడానికి మరొక కారణం ఏంటంటే నశించిపోతున్నాం. మనం ఏ విధంగా నశించిపోతున్నాం? జన్మతః పాపం, జన్మత కర్మత పాపం. తల్లిదండ్రుల్లో మరి ఆ నుంచి మన గర్భం నుంచి మనం వచ్చినప్పుడు మనం పుట్టుకతోనే పాపంలో జన్మించినటువంటి వారంగా ఉన్నాం. మనం ఏమి తెలియదే, మనం అంత నీతిని మంచిగానే ఉన్నామనుకుంటాం. కానీ జన్మతః పాపం, కర్మతః పాపం, ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. వాటిని నుంచి విడిపించటానికి, వాటి నుంచి కూడా పవిత్రపరచటానికి ఆయన చెప్తా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, ఎలాగనగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు అని చెప్తుంది. అంటే సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసేది ఏమిటి అని అంటే యేసు రక్తము ఒకటే. గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మరి పాపము తీసివేయట అసాధ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం, ఆయన చెప్తున్నాడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయనని బైబిల్ చెప్తుంది. కనుక ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే ఎందుకు పరిశుద్ధపరచబడుతుందంటే ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపములు వచ్చి జీతం మరణము అనేటువంటి ఆ నిబంధన, ఆ యొక్క లాకి మరి పాపములు వచ్చేది జీతం మరణం పొందాలా. ఆ మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మా శరీర దారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మంచి యవ్వన వయసులో ఆయన శిలువలో మనందరి కోసం మనకు రావాల్సిన పాప శిక్ష అంతటిని ఆయన మీద వేసుకొని ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన చిందించిన బలి ద్వారా ఈరోజు మనకు విమోచనము వస్తూ ఉంది ప్రియులారా. కనుక మేమందరం కూడా ఒకప్పుడు వ్యక్తిగతమైన జీవితాలు, నామకార్థమైన జీవితాలు, ఆ దేవుడికి దూరంగా ఉన్న జీవితాలే. యేసు ప్రభు యొక్క రక్తములో కడుగుబడినటువంటి మేము ఈరోజు పరిశుద్ధమైనటువంటి తన యొక్క మరి సంఘంలో చేర్చబడ్డాం ప్రియులారా. కనుక ఈ పరిశుద్ధమైన జీవితం నీకు కావాలి అని అంటే మరి నేడే ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ పాపాలన్నిటి క్షమిస్తే నిన్ను సమస్త దుర్నీతి నిన్ను పవిత్రులుగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. కనుక మరి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు మోకరించి కనుక ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా కొరకు ఈ లోకానికి నీవు వచ్చావు, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని ఒక్క మాటను అంటే ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను నీతిమంతుడిగా చేర్చేటువంటి విధానంలోకి చేస్తూ ఉంటాడు. ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు తెలుసుకోవాలని కోరినట్లయితే ఇక్కడే మరి బేతేలు ప్రార్థనా మందిరం ఉంది. దేవదాసులు డానియల్ గారు అక్కడ మరి దేవుడు సేవకులు ఉన్నారు, పరిచయం చేస్తున్నారు. ఆదివారము ఆరాధన, మరి బైబిల్ స్టడీ, అలాగే ప్రార్థన కోరికలు అనేకం ఉంటాయి. మీకు ఏ సమస్య వచ్చినా మీరు అక్కడికి వస్తే మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించిన ప్రభు చేసినందుకు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీరు నీటి వారిను రక్షణ పొందేదారు. మీకోసం మేము ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. మరి మధ్యాహ్నము ఈ ప్రాంతంలో మేము ఇలాగూ రావాలకై మీరు ఇచ్చినటువంటి కృపాంతను బట్టి స్తోత్రములు. ఏదైతే ఈ శబ్దం ద్వారా ప్రభా మరి చెప్పబడుతూ వచ్చిందో ఈ వాక్యము దేవా, మరి విన్న వాళ్ళ మీ కార్యం జరిగించము. ఏసు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవమును ఆ మాటను ఆధారం చేసుకుని ప్రభా మరి ప్రకటించబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించము. ఈ వాక్యం వెంటనే ఎవరితో వెలుగు కలుగును రాయబడేది కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. వారు ఒప్పుకొని చుంటుండగా మీ అమూల్యమైన కార్యం జరిగించి మీరే అమూల్యం పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.